అందరికీ నమస్కారం. సుదీర్ఘమైన ప్రసంగాల సమయం కాదు కాబట్టి క్లుప్తంగా. నేను ఇవాళ వచ్చింది కొత్తగా చెప్పడం కోసం కాదు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్ద ఆయనతో కూడా అనుబంధం ఉన్నవారు. ఒకసారి ఎన్టీఆర్తో కాస్త కూస్త అనుబంధం ఉంటే జీవితం అంతా ఆయన మర్చిపోలేరు. రాజకీయంగా ఆయనతో భేదించేవాళ్ళు సైతం నాకు చాలామంది తెలుసు. ఆయనతో పోరాడిన వాళ్ళు ఇద్దరు కలిస్తే ఆయన గురించే ప్రస్తావన. అంటే ఒక మనిషి ప్రభావం చాలా అరుదుగా అట్లా ఉంటుంది. 3 సంఘటనలు, ఒక 3-4 సంఘటనలు గుర్తుకొస్తున్నాయి క్లుప్తంగా. నేను సర్వీస్ వచ్చాను కొత్తలో ముస్సూరి అకాడమీలో ఉత్తరప్రదేశ్ అధికారి ఒకతను డిపి సింగ్ అని చెప్పిన బాగా 6 అడుగుల పైన పొడుగుండేవాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ భాష మాట్లాడతారో అని అడిగాడు ఐఏఎస్ అధికారి. నాకు బాగా ఒళ్ళు మండింది. ఆ రోజుల్లో కొంచెం కోపం ఉండేది. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడతారో అని అడిగాను నేను. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నేను కూడా ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఇద్దరం మాట్లాడుకోవడం. అది 1980లో. 3 ఏళ్ళు గడిచేసరికి ఆసేతు హిమాచలం ఆంధ్రప్రదేశ్లో ఏ భాష మాట్లాడతారనే ప్రశ్న ఒక్క బిడ్డ కూడా అడిగే ప్రశ్న. కేవలం ఒక మహనీయుడు వల్ల. రెండో సంఘటన 83 జూన్లో నేను కాశ్మీర్లో పర్యటన చేశాను. అప్పుడే పెళ్ళైంది. మా శ్రీమతి నేను ఒక్కసారి నేను ఆమెను ఇక్కడికి తీసుకుపోయింది. పెళ్ళైన తర్వాత వెళ్ళాం. అప్పుడు కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫరూక్ అబ్దుల్లా తండ్రి పోయాక మొట్టమొదటిసారిగా సొంతంగా ఎన్నికలు విజయం సాధించారు. నేను అక్కడ ఉండగానే విజయం ఆ ఎన్నికలు జరుగుతుంది. నేను అందరితో మాట్లాడేవాడిని. ఏం జరుగుతుంది అని చెప్పాను. వాళ్ళు నన్ను అడిగేవారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. ఆంధ్రప్రదేశ్ అనగానే హాత్ మే లాओ సాబ్ అనేవాళ్ళు. ఏమిటి అంటే ఎన్టీ రామారావు ఆప్ సెంటర్ से लड़ रहे हैं, हम सेंटर से लड़ रहे हैं. మూడో సంఘటన ముఖ్యమంత్రిగా తుంగభద్ర ఇప్పుడు ఈ సంవత్సరం లాగానే వర్షాలు లేవు. తుంగభద్రలో నీళ్ళు లేవు. మనకి మరి రాయలసీమలో తుంగభద్ర కేలాలు వాళ్ళకి మనకు పంచుకుంటాం కదా. మరి నీళ్లు పైనుంచి రావడం కష్టంగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారు దేవగౌడ గారు ఒక ప్రకటన చేశారు. రాజకీయం కదా అని చెప్పి, నా ప్రాంతం కోసం నా రాష్ట్రం కోసం నేను హీరోగా ఉన్నానని కొంచెం అనకపోతే ఓట్లు రావు కదా. అందుకని ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒక్క చుక్క నీళ్ళు కూడా వెళ్ళనియమని చెప్పన్నాడు ఆయన. మనవాళ్ళు వెంటనే పూనకం వచ్చేసింది. రాయలసీమ నుంచి నాయకులంతా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. అన్నగారు మీరు ఒక్కసారి మా పిలిపివ్వండి, ఆదేశించండి, వేల అలారుల్లో ముట్టడించేస్తాం కర్ణాటక నుంచి చెప్పి అంటాను. నాకేమో బీపీ వచ్చేస్తుంది. ఇది ఎక్కడ కొట్టారు బాబు, ఆయనతో నాటుతలేడు. సరే, పెద్ద ఆయన కొంచెం ఆవేశం, మన భాష, మన సంస్కృతి, మన రాష్ట్రం, మన ప్రయోజనాలు చెప్పని అంటే ఎంత అద్భుతంగా స్పందించాలంటే నాకు ఇంత గర్వం వేసింది. ఆయన వెంటనే నోరు పోయింది, ఏం మాట్లాడుతున్నారు మీరు, కర్ణాటక వేరు మనం వేరా, వీళ్ళు లేకపోతే వాళ్ళు మనం పంచుకోవాలి కష్టాన్ని, అంతేగాని అంటే మరి దేవగౌడ అట్లా అన్నాడంటే, దేవగౌడ అట్లా అన్నాడు తొందరపడి. అతను ముఖ్యమంత్రి చేసింది నేనే. ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోబెట్టి చేశారు కదా కలిసి పట్టే సమస్య. తమ్ముడు తొందరపడి అన్నాడు. నేను కూడా ఆ మాట అంటే 100 మంది చనిపోతారు. అక్కడ తెలుగు వాళ్ళు లేరా, ఇక్కడ కన్నడిగులు లేరా, ఈ దేశం ఒకటి కాదా. ఇంతటి ముందు చూపు. ఏదో రకంగా నేను రాజకీయం చేసి ఓటు పొందాలని అనుకోలే. నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలి, నా భాషను కాపాడుకోవాలి, నా సంస్కృతిని కాపాడుకోవాలి, కానీ నా దేశాన్ని పరిరక్షించుకోవాలి. జాతీయ భావం అన్నటువంటి గొప్ప నాయకుడు. ఇందాక చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు, ఆనాటి భాష, ఈనాటి భాష, ఆనాటి ఒక చిన్న విషయం, ఆర్థిక క్రమశిక్షణ. పెద్ద ఆయనకి అధికారికంగా వాడే వాహనం చాలా చెత్తగా ఉంది, పికప్ లేదు, పాతది, డొక్కు మెంబర్స్ కాదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి, సార్ నక్సలైట్ థ్రెట్ ఏదో ఉంది, టెర్రరిస్ట్ థ్రెట్ ఉన్నది, పెద్ద ఆయన మరి సాఫ్ట్ టార్గెట్, కొంచెం కారు మార్చాలా లేకపోతే ప్రమాదం అవుతుంది అని చెప్పాను. మరి కారు మారుద్దాం, సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుందంటే, జయప్రకాష్ గారు ఆ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉంది, డబ్బులు వేస్ట్, రిపేర్ చేసుకుందాం అన్నాడు.
ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన 2 లక్షల రూపాయలతో కారు కొనాలని చెప్పంటే ఆఫ్టర్ ఆల్ కార్పొరేషన్ ఎండీగా వస్తారు 2 లక్షలు కారు కొనేసేవాడు. కోట్ల మంది ప్రజలకు ఆరాధ్యదైన మహానాయకుడు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదు, డబ్బులు ఖర్చు ఎందుకు, రిపేర్ కావాలని రిపేర్ చేశాం అంతే. ఆ కారే వాడారా. ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ప్రభుత్వ కారు అక్కర్లేదు, ఖరీదైన కారు అక్కర్లేదు, మారుతి 800 కారులో వెళ్ళేవారు ఆయన అసెంబ్లీ గన్మన్ లేకుండా. అంటే ఒక రాజులాగా బతికిన మనిషి ప్రజా జీవనంలో ఆయన ఒక సాధువులాగా బతికాడు. పైసా ఖర్చు పెడితే ప్రజల డబ్బు అంటే సొంత డబ్బు అంతా కాపాడుకుని ప్రజల డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సమాజంలో మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. మనందరికీ తెలిసి ఏం జరుగుతుందో. నాయకులు అక్కర్లా, అధికార యంత్రాంగం. చిన్న ఉద్యోగం వస్తే గవర్నమెంట్లో వాడేదో ప్రజల డబ్బు అంతా వాడు సొంత డబ్బు అనుకుంటాడు, వాడు ఫెడరల్ లార్డ్ అనుకుంటాడు. అలాంటి సమాజంలో ఎంతటి అరుదైనటువంటి వ్యక్తిత్వం అయింది. ఇటీవల ఎన్టీఆర్ గారి పాత సినిమాలు కొన్ని మళ్ళీ చాలా ఇప్పుడే చెప్పినాను, జనార్దన్ గారికి చెప్తున్నాను, బహుశా మిస్సమ్మ 50 సార్లు చూసుకుంటాను. నాకు చాలా ఇష్టమైన సినిమా మిస్సమ్మ. అంటే పరితత్వం ఎప్పుడైనా మళ్ళీ చూస్తే మళ్ళీ చూసేస్తాను. అంటే మాయా బజార్ కానీ రాముడు భీముడు చాలా కాలం చూసి మళ్ళీ ఒకసారి చూశాను ఈ మధ్య. సరే, గుండమ్మ కథ ఇవన్నీ అది వరకు నాకు పెద్దగా తెలియలే. ఇప్పుడు అర్థమైంది. మెథడ్ యాక్టింగ్ అంటారు. అంటే ఒక పాత్రలో పూర్తిగా లీనమైపోయి జీవించడం. ఆ పాత్రే కనిపిస్తుంది. ఈ దేశంలో ఆ మెథడ్ యాక్టింగ్కి ఆద్యుడు ఏంటన్నమాట. ఆయనంతగా జీవించిన మనిషి లేదు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతినాయకుడిగా ఉన్న పాత్రల్లో సరే ఉదాత్తమైన పాత్ర ఉందని తెలుసు. ఒక శ్రీకృష్ణుడిగానో రాముడిగానో ఇంకో మనిషిని ఊహించుకోవడం కష్టం. కానీ ఒక ప్రతినాయకుడిగా సమాజంలో కావచ్చు, ఇతిహాసంలో కావచ్చు, పౌరాణికల్లో కావచ్చు, ఒక రావణ బ్రహ్మగానో, ఒక దుర్యోధనుడిగానో, ఒక గిరీశంగానో, కన్యాసులు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. ఒక గిరీశంగా ఆయన పాత్ర చూస్తే గిరీశం కూడా అరే ఒక మంచోడు అనిపిస్తుంది. అంత ఎంపతితో ఆయన అంత జీవించగలేడు. నాకు అనిపిస్తుంది రాజకీయాల్లో ఆయన జయాపజయాల గురించి మాట్లాడుకున్నాం, జనాకర్షణ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ దేశ రాజకీయ పరిణామం మీద ఆయన ప్రభావాన్ని గురించి ఇంకా లోతైన అవగాహన లేదని శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక ప్రస్తావించారు. ఫెడరలిజం ఈ దేశంలో బట్ట కట్టిందంటే అది పూర్తిగా ఎన్టీ రామారావు గారి పోరాటం. ఇవాళ రాష్ట్రాలు రాజకీయంగా చర్చలు చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి, కానీ బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణమైంది 1983లో ఫెడరల్ వ్యవస్థ వేరు, 2026లో ఫెడరల్ వ్యవస్థ. ఇది బలమైన నిజమైన ఫెడరల్ వ్యవస్థ. దానికి పూర్తిగా పునాది వేసిన మహనీయుడు ఎన్టీ రామారావు. సంక్షేమాన్ని పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించిన మహనీయుడు ఎన్టీ రామారావు. ప్రభుత్వం బలమైన నియంత్రణని చేపడుతూనే స్వేచ్ఛ వాణిజ్యము, ఆర్థిక రంగంలో పోటీ, దానికోసం ముందు చూపుతో అని పెద్ద సిద్ధాంతాలు తెలుసు కాదు, పుస్తకాలు చదివి కాదు, ఇంగిత జ్ఞానంతో, అపారమైన ముందు చూపుతో దానికి అంకితమైన మనిషి ఎన్టీ రామారావు గారు. ఈ దేశ స్వతంత్రానంతర చరిత్రలో మలి దశకు ఆయన నాంది పలికారు. తొలి దశలో స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా చాలా మేరకు దేశమంతా ఉత్తాధిపత్యం చెలాయించగా నిజమైన ప్రత్యామ్నాయాన్ని దేశమంతా తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించింది ఆ కొద్ది కాలంలో ఎన్టీ రామారావు. ఇప్పుడు బహుశా ఇప్పుడిప్పుడే మూడో దశ మొలకలెత్తుతున్నదేమో చూడాలి. ఈ నేపథ్యంలో నాకు అనిపిస్తుంది కేవలం ఆయన జయాపజయాలు జనాకర్షణకు మాత్రం వ్యక్తిత్వమే కాకుండా దీర్ఘకాల రాజకీయం మీద ఆయన ఆలోచనలు, ఆయన చర్యల ప్రభావం గురించి ఇంకా ఇంత అవగాహన ఈ దేశంలో లేదనిపిస్తుంది. మరింత లోతుగా విశ్లేషణ, అధ్యయనం అవసరం. అన్నిటిని మించి చివరిగా మధుసూదన్ చాలా గుండె లోతుల నుంచి చెప్పారు. ఆయనది రాజకీయం కోసం ఉన్న ఎంపతి కాదు, అట్ట
అట్టడుగున ఉన్న వాళ్ళైనా సరే పుట్టుకతో వివక్ష ఎవరూ పొందకూడదు. ఎదిగే అవకాశం ప్రతి బిడ్డకి అందాలి. ఏ తల్లి గర్భాన పుట్టాలని ఆక్రోశించకుండానే బలంగా ప్రగాఢంగా గుండె లోతుల్లోకి నమ్మినటువంటి వ్యక్తి. ఎందుకంటే కష్టం నుంచి వచ్చిన మనిషి. ఎవరు ఆస్తిపాస్తులు అవడం వల్ల ఆయన స్వయంగా నాకు చెప్తారు. ఒక రోజున 1986లో రైతు సంక్షోభం నేపథ్యంలో ఆయన గ్రామం మీదుగా వెళుతూ ఉండగా ఆయన నాకు వేరే జిల్లాలోనే కలెక్టర్గా ఉంటే తను ప్రత్యేకంగా పిలిపించిన కారులో కూర్చోబెట్టి రోజంతాలను తిప్పి రైతుల పట్ల ఉన్న ఆవేదనతో వ్యక్తపరుస్తూ ఆ రోజు చెప్పారు. 2000 రూపాయలు అప్పు చేసే కుటుంబం ఆ డిప్రెషన్ కాలంలో 1929 కాలంలో ఆ డబ్బు చెల్లించడం కోసం ఊళ్ళో ఉన్న ఆస్తి మొత్తం 8 ఎకరాలను అమ్మేసి ఎంత కష్టాల పాలన్నారో చెప్పారు. ఆ కష్టం నుంచి వచ్చిన మనిషి కాబట్టి, స్వయంగా పెరిగిన మనిషి కాబట్టి ప్రతిభతో కష్టంతో సామాన్యుడి కష్టం తెలుసు, కన్నీళ్లు తెలుసు, ఎదిగే అవకాశాలు కావాలని తెలుసు. ఆయనకి మనం అర్పించే నిజమైన నివాళి ఈ దేశంలో ఏ బిడ్డ అయినా సరే కులం, మతం, ప్రాంతంతో ప్రసక్తి లేకుండా, డబ్బుతో నిమిత్తం లేకుండా, ఏ తల్లి గర్భాన పుట్టాలన్న దాంతో సందర్భం లేకుండా ఎదిగే అవకాశాలందరికీ రావటం ఆయన కోరిన కోరిక, నిరంతరం తప్పించిన కోరిక. ఆ కోరిక నెరవేరుతుందని ఆ స్ఫూర్తిని సొంతం చేసుకుని అసంపూర్ణంగా మిగిలిన కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తామని ఆశిస్తూ, జనార్దన్ గారు వారి మిత్ర బృందం ఒక మనిషి పోయాక మర్నాడే ఎవరు పట్టించుకోరు. 36 ఏళ్ల తర్వాత నిన్నటిదాకా మనతో ఉన్నట్టుగా మనందరికీ ఉంది. దాన్ని కొనసాగిస్తూ నిజమైనటువంటి ప్రేమతో, ఆర్తితో ఈ కార్యక్రమాన్ని ఈ బృందం చేపడుతోంది. వారిని మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు